హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలుకే బంగారమైన సీరియల్ ఏప్రిల్ 25 ఎపిసోడ్లో సత్యమ్మ శివతో మీ అమ్మ కనిపిస్తే వెళ్ళిపోవడానికే నన్ను అమ్మ అని పిలవకుండా సత్యమ్మ అని పిలుస్తున్నావు కదా, నీకు అమ్మ దొరుకుతుంది, నాకు కొడుకు దొరకడు కదా అని బాధపడుతుంది. ఊరుకో సత్యమ్మ, కలర్ అందని నేను అలా ఆలోచిస్తున్నాను. మా అమ్మ బ్రతుకుందో లేదో, కలుస్తుందో లేదో, అసలు ఎక్కడుందో ఎవరికి తెలుసు, డాక్టర్ అమ్మ చెప్పింది అంతే కదా అంటాడు. ఇప్పుడే అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. ఇక మరోవైపు హాసిని సందీప్ మాటలే తలుచుకుని బాబీ గాడికి వాళ్ళమ్మ బ్రతుకుందన్న విషయం రేపు చెప్దామనుకున్నాను. ఆ మాట వింటే బాబీ ఎంత సంతోషపడేవాడో. ఇప్పుడు ఈ విషయం సందీప్కి తెలిస్తే ఎలాగాని భయపడిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా దారిలో ఎదురుపడిన మేడం కనిపిస్తే, బ్రతికుందని బాబీకి తెలిస్తే అన్నంత పని సందీప్ చేస్తాడా? మా ఇంటికి వచ్చాడు, మందు తాగి బెదిరించాడని అమ్మాయి మేడంకి ఫోన్ చేసి చెప్తాను. అప్పుడు అమ్మాయి మేడం ఖచ్చితంగా సందీప్ని తిడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరో సీన్లో స్వర సందీప్ కనిపించకపోవడంతో వెతుకుతుంది. సందీప్ ఏమో ఫుల్లుగా తాగేసి బయట పడుకునుంటాడు. తాగిన మత్తులో ఉన్న సందీప్ దగ్గరికి వెళ్ళి సందీప్ సందీప్ అని పిలిచినా పలకడు. లోపలికి తీసుకొచ్చి పడుకోబెడుతుంది. ఇక ఆ మత్తులో ఉన్న సందీపే అలా కళ్ళు తెరుస్తూ అమ్మకి విషయం తెలిస్తే ఎలాగా అని బాధపడుతూ ఉంటాడు. శివ బాబీ అని తెలియకుండా ఎలా కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక హాసిని కూడా ఎంగేజ్మెంట్ అనుకున్నాము, ఇప్పుడేమో సందీప్ వచ్చి బెదిరించాడు. నేను బాబీకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఇచ్చిన మాట దాటలేను కదా, సందీప్ ఏమో అన్నంత పని చేస్తాడని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి శివ వస్తాడు. వెంటనే శివని కౌగిలించుకుంటుంది హాసిని. హాసినిని గమనించిన శివ, నువ్వెందుకో భయపడుతున్నావు, ఏమైంది, ఆ డీసీపీ గారి ఇంటికి వచ్చాడా అంటాడు. ఏమీ లేదు అంటుంది. నువ్వేమో మా అమ్మ బ్రతికుంది అనిపిస్తుందన్నావు, నాకు ఆ పిలుపు కొత్తగా పుట్టించింది, అమ్మను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్లు ఉంది. నీలాగే అమ్మ కూడా ఇప్పుడే ఇక్కడే ఉండి ఉంటుంది కదా అని శివ అంటాడు. ఆమె దొరుకుతుంది కదా అంటాడు. ఇక హాసిని తన మనసులో నేను నిజం చెప్పే పరిస్థితిలోనే లేను అని అనుకుంటూ ఉంటుంది. ఏం జరిగింది, ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు అంటాడు. ఏమీ లేదు అంటుంది హాసిని. నువ్వేదో దాస్తున్నావు అంటాడు. సరే, ఏదో గిఫ్ట్ ఇస్తానన్నావు, ఏంటా గిఫ్ట్ అని అడుగుతాడు. నేను చెప్పలేనురా బాబీ అని మనసులో అనుకుంటుంది హాసిని. మన ఎంగేజ్మెంట్ అని తెలిసి కూడా ఇలా ఉన్నావేంటి, రెడీ అవ్వలేదు, సంతోషంగా లేవు, నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అంటాడు. తొందరగా రెడీ అవ్వు అంటాడు. ఇక ఎంగేజ్మెంట్ పనులు కూడా ప్రారంభమైపోతాయి. హాసిని శివ ఇంటికి వచ్చేస్తారు. ఇక మరోవైపు సత్యమ్మ సందీప్కి విషయం తెలిస్తే గొడవ అయిపోతుందని భయపడుతుంది. హాసిని కూడా ఎంగేజ్మెంట్ విషయం సందీప్కి తెలియకూడదని అనుకుంటూ ఉంటుంది. సత్యమ్మ శివ హాసినిలకు ఎంగేజ్మెంట్ బట్టలు ఇచ్చి మార్చుకోమంటుంది. వాళ్ళు మార్చుకుని వచ్చాక హాసినిని పక్కకి తీసుకెళ్తుంది సత్యమ్మ. శివ వాళ్ళమ్మ బ్రతికే ఉందని చెప్పావంట, బ్రతికే ఉండొచ్చు, కానీ పెళ్లి చేసుకున్నాక ఆవిడ కనిపిస్తే మాత్రం ఆవిడ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అంటుంది సత్యమ్మ. ఇక అప్పుడు హాసిని తన మనసులో బాబీ కాడికి అబద్ధం చెప్తున్నాను, నీకు అబద్ధం చెప్తున్నాను, నన్ను క్షమించు అని అనుకుంటూ ఉంటుంది. శివ హాసినీలకు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు దండలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకోమని జానకి అంటే, నీకు ఉంగరాలు ఎక్కడివే అని అంటుంది సత్యమ్మ. నేను సంపాదిస్తున్నాను కదా అంటుంది జానకి. జానకి ఇచ్చిన ఉంగరాలు వాళ్ళిద్దరూ మార్చుకుంటారు. ఇక తర్వాత శివ హాసినికి గొలుసు చూపిస్తూ, ఇది చాలా ప్రత్యేకమైన గొలుసు అంటాడు. నాకు తెలుసు, అమ్మాయి మేడంతే కదా ఈ చైను అంటుంది హాసిని. ఆ తర్వాత శివ హాసిని చేతికి ఆ చైన్ ఇచ్చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ కేక్ కట్ చేస్తారు. ఇంతటితో పలికే బంగారమైన సీరియల్ ఏప్రిల్ 25 ఎపిసోడ్ పూర్తయిపోతుంది.